హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మా అమ్మ నా కోసము చింతకాయ పచ్చిమిరపకాయలు వేసి రోటి పచ్చడి చేసింది. అడిగానని చెప్పని మా అమ్మ అయితే పచ్చిమిరపకాయలు వేసి ఇలా చింతకాయ బాగా మెత్తగా నలగొట్టేసింది. ముందు పచ్చిమిరపకాయలు అయితే తర్వాత చింతకాయ పచ్చడి వేసేసి అది కూడా బాగా ఎనిపేసింది అనమాట. అబ్బబ్బా, నోరు ఊరుతుంది. నానైతే ఈ వీడియో నాకు పంపిద్దామని చెప్పి నాన్న తీశాడు ఈ వీడియో. నేనైతే అక్కడ లేను. మా అమ్మ నా కోసం పంపించింది ఈ వీడియోలో, అందుకు తీశారు. చాలా అంటే చాలా బాగా కుదిరింది చింతకాయ పచ్చడి. మనం ఇప్పుడు కాబట్టి మిక్సీలకి వేసుకొని చేసుకుంటున్నాం, కానీ ఇంతకుముందు రోటి పచ్చడి మా నాన్నమ్మ చేసేటప్పుడైతే అసలు చెప్పవలేదు. చాలా బాగుండేది. మా నాన్నమ్మ చేసే తిరగమాత కూడా పెట్టిన అవసరం లేదు, అంత బాగా. అలాగే పచ్చడి రోట్లోంచి తీసి వేడివేడి అన్నంలో వేసేసుకొని తినేస్తాం అనమాట. గుర్తుంది నాకు, చాలా చాలా బాగా చేసేది పచ్చడి. తర్వాత నా పెళ్ళైనాక కూడా మా నాన్నమ్మ నాకు ఇంటికి వచ్చి మరీ పచ్చళ్ళు చేసి ఇచ్చేది. మా ఆయనకు కూడా బాగా గుర్తు ఇది. ఎప్పుడైనా కావాలంటే వచ్చి చేసి ఇచ్చిపోయేది అని అంటుండేవాడు. అంత బాగా చేసేది పచ్చళ్ళు అయితే వేరే లెవెల్ అసలు. ఆ తర్వాత ఆమె చనిపోయిన తర్వాత ఇదిగోండి మా అమ్మ చేయడం మొదలుపెట్టింది. ఫస్ట్ కొంచెం అటు ఇటు అయినాయి, కానీ తర్వాత ఇప్పుడు నేర్చేసుకుంది బాగా. అంటే దాదాపు నా పెళ్ళైన దాకా మా నాన్నమ్మే చేస్తునింది పచ్చళ్ళు. ఇప్పుడు మా అమ్మ స్టార్ట్ చేసింది అనమాట. అంటే దాదాపు ఒక 10 years అవుతుంది, 9 years అవుతుంది అనమాట మా అమ్మ స్టార్ట్ చేసి పచ్చళ్ళు. అంతకుముందంతా నానమ్మే చేస్తునింది. ఇంకా మా నానమ్మ ఇట్లా తిరగమాతలు అయితే ఏం పెట్టదు. చింతకాయ పచ్చడిలో మటుకు పెట్టుకునేవాళ్ళు అనమాట. ఇప్పుడు అమ్మ కూడా అదే చింతకాయ పచ్చడిలోనే పెడుతుంది. ఇలా తిరగమాత గింజలు వేసేసి కరివేపాకు, ఎండుమిరపకాయలు అన్నీ తిరగమాతకి వేసేసి చాలా అంటే చాలా బాగా కుదిరింది ఈసారి పచ్చడి. చాలా టేస్టీగా కూడా ఉన్నింది. చాలా బాగా వచ్చింది చింతకాయ పచ్చడి. అంటే ఇంకా అమ్మ చేతి వంటలు మిస్ అయిపోతుంటాం చాలా వరకు. హాస్టల్స్లో ఉండేవాళ్ళు, ఇట్లా పెళ్ళైపోయి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా అంటే చాలా మిస్ అవుతుంటారు. నాకు అమ్మ వాళ్ళు కొంచెం ఇప్పుడు దూరంగా ఉన్నారు కదా, అందుకని నాకని చెప్పని అమ్మ చేసి మరీ పంపించింది పచ్చడి ఈసారి. చాలా బాగా కుదిరింది, చాలా టేస్ట్గా కూడా ఉంది అసలు. దాంట్లోకి నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఆ తర్వాత నాన్న ఇంటికి వచ్చాడు, పచ్చడి తీసుకొని బాక్స్లో పెట్టుకొని పచ్చడి తీసుకొని వచ్చాడు. ఇదిగో అమ్మ పంపించింది చింతకాయ పచ్చడి అని చెప్పనైతే తీసుకొచ్చాడు. చాలా అంటే ముందు నాన్న ఎదురుగానే నిలబడి నేనైతే ఫస్ట్ కొంచెం అన్నం పెట్టేసుకొని గబ్బా గబ్బా పచ్చడి వేసేసుకొని తినేసాను అనమాట. అంత టేస్ట్గా ఉండింది, చాలా బాగా వచ్చింది. తర్వాత వీడియో కోసం అని చెప్పని వీడియో తీసుకుంటూ మళ్ళీ తిన్నాను అనమాట. ఫస్ట్ తేవడంతో తినేసాను. తర్వాత మళ్ళీ వీడియో ఆన్ చేసుకొని వేడి వేడి అన్నం వేసుకొని నెయ్యి పోసుకొని మరీ తిన్నాను. అంత బాగా కుదిరింది అసలు. ఇప్పుడు కూడా నాకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి, అంత బాగా ఉండింది. ప్రతిసారి చెప్తాను కానీ చింతకాయ పచ్చడి ఈసారి వేరే లెవెల్లో వచ్చింది. మా అమ్మ చేసింది చాలా అంటే చాలా బాగుంది అసలు. నాకు మాటలు లేవు అంతే. ఇంకా అది చింతకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను తింటాను చూడండి. బా అసలు నిజంగా అంటే నిజంగా మీరు ఏమన్నా అనుకోండి, చాలా వేడి అన్నం పెట్టుకున్నాను, చాలా బాగా వచ్చింది. నెయ్యి అలా పోసుకోవాలన్నమాట, వేసుకోకూడదు, పోసుకొని పచ్చడి బాగా నిండుగా కూరలాగా వేసుకొని, పచ్చడిలాగా కాకుండా కూరలాగా వేసుకొని అది తింటుంటే కలుపుకొని కర్రీలా కలుపుకోవాలన్నమాట. నిండుగా కలుపుకొని పిసుక్కొని అబ్బా ఇప్పుడు కూడా నాకు వస్తున్నాయన్నమాట, నోట్లో నీళ్ళు కారిపోతున్నాయి. చెప్తున్నా ఆ వీడియో చూస్తూ వాయిస్ ఓవర్ ఇస్తున్నా కానీ నాకైతే అసలు ఆనట్లేదు. మళ్ళీ పెట్టుకొని తినాలనిపించేటట్టుగా ఉండింది. చాలా అంటే చాలా బాగా కుదిరింది, చాలా టేస్ట్గా ఉండింది. మీలో ఎవరికైనా చింతకాయ పచ్చడి ఇష్టమైతే కామెంట్ చేయండి. నాకైతే బాగా ఇష్టము, చాలా బాగా కుదిరింది.
ఆ వేడి వేడి అన్నం ఫస్ట్ ముద్ద పెట్టుకునేటప్పుడు మాత్రం ఒక రకంగా ఉంటుంది. వేడి వేడి అన్నం అసలు చాలా సాఫ్ట్గా వెళ్ళిపోద్ది లోపల నోట్లోకి, చాలా బాగుంటుంది. సూపర్, అసలు మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అనమాట. టేస్టే అస్సలు అంటే అస్సలు చాలా బాగా వచ్చింది. మా చింతకాయ పచ్చడి వచ్చింది మా, సూపర్ వచ్చింది మా. ఈసారి చాలా బాగా కుదిరింది. ఈసారి రోటి పచ్చడి చేస్తారంటే మాత్రం మళ్ళీ కూడా నాకు పంపించు, తీసి పెట్టైనా. ఎంతైనా మా అమ్మ చేసిన పచ్చడి నేను ఒక్కదాన్నే దాసి పెట్టుకొని తిన్నానంటే నమ్ముతారా? నమ్మాలి, ఎందుకంటే నేను నిజంగానే అలాగే దాసి పెట్టుకొని మరీ తిన్నాను అనమాట.